అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీలో 2013, 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు అయితే ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా హైకోర్టు అయితే ఒక తీర్పు అయితే ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు 2022 వారికి పూర్తిగా పాజిటివ్గా తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వారికి వెంటనే పోస్టింగులు కూడా దక్కే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా 2013 సూపర్వైజర్ అభ్యర్థులకు కూడా మరి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వారు కూడా దాదాపు 10 సంవత్సరాల పైగా సర్వీస్ కోల్పోయారు. కాబట్టి వారికి కూడా ఇస్తే మంచిగా ఉంటుంది. మరి జడ్జి గారు ఏ విధంగా తీర్పిస్తారనేది ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా తెలిసిపోతుంది. తీర్పు అయితే రిజర్వ్లో ఉంచారు. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో మరి ఆ తీర్పు ఆన్లైన్లో పెట్టే అవకాశం అయితే ఉంది. మరి 2013 వారికి 2022 వారికి పోస్టింగులు దక్కితే అదొక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వెంటనే కొత్తగా చాలామంది అంగన్వాడీ టీచర్లు క్వాలిఫికేషన్ ఉండి సర్వీస్ ఉండి మరి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వెంటనే మరి ఏపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులతో ఒక భారీ సూపర్వైజర్ నోటిఫికేషన్ 2025లో వేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలు కూడా చాలా కాలంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖాళీ అయిన అంగన్వాడీ టీచర్ పోస్టుల స్థానంలో ఆయాలకి ప్రమోషన్లు ఇచ్చి అంగన్వాడీ టీచర్లకి సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చి ఈ విధంగా కొంచెం పదోన్నతి లభిస్తే కొంచెం సంతృప్తిగా వారు డ్యూటీలు చేసే అవకాశం ఉంది. ఇంకో విషయం చూస్తే భారతదేశ వ్యాప్తంగా 60% కేంద్ర ప్రభుత్వం నిధులతో అంగన్వాడీ వ్యవస్థ నడుస్తుంది. 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. మరి కాబట్టి ఇటీవల శీతాకాల పార్లమెంటు సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం మరి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అయితే అంగన్వాడీ కార్యకర్తలకు సమాన వేతనాలు లేవు. ప్రభుత్వం వారికి పెంపు మరియు సమాన వేతనం ఇవ్వకపోతే మరి వారు డ్యూటీలు చేయడం చాలా కష్టం. కాబట్టి ఈసారి శీతాకాల పార్లమెంటు సమావేశాలు అయితే నడుస్తున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న అందరి అంగన్వాడీ టీచర్ల ఆయాలకి ఖచ్చితంగా జీతాలు పెంచే విధంగా కనీస వేతనం 26,000 అమలు చేసే విధంగా మరి చర్చలు జరిపి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ శీతాకాల సమావేశంలో గుజరాత్ హైకోర్టు తీర్పు మేరకు మరి సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీ టీచర్లకు పెన్షన్, గ్రాట్యుటీ మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించడం తదితర సౌకర్యాలు కల్పిస్తే అంగన్వాడీ టీచర్లు మరి చిన్నారులకి, గర్భిణీలకు, బాలింతలకి మంచి ప్రీ స్కూల్, మంచి న్యూట్రిషన్ అందించి మరి భారతదేశం విద్యాపరంగా ఇటు ఆరోగ్యపరంగా అగ్రగామిగా ఉండే విధంగా అంగన్వాడీ టీచర్లు పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు వెంటనే అంగన్వాడీ టీచర్ల ఆయాలకు జీతాలు పెంచి కోర్టు తీర్పుల్ని అమలు చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.